ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. శంషాబాద్లోని నోవోటెల్లో ఇవాళ ఉదయం 11 గంటలకి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో 4 కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు, ఇవన్నీ చేస్తూ జీవో జారీ చేసింది. ధరణి రద్దు చేసి దాని స్థానంలో భూభారతిని ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే సమయంలో తాజాగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో సీఎం ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ప్రభుత్వ విప్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి సమాచారం ఇచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకి శంషాబాద్లోని నోవోటెల్లో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ పక్షం సమావేశం అయ్యి అనేక అంశాల మీద చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా భూభారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల మీద చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో, ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొచ్చారు. ఇవాళ నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎల్పీ సమావేశంలో అందరికీ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించడం మీద కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది మాత్రమే కాకుండా సంచలనాత్మకంగా ఉన్నటువంటి ఇష్యూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. దాదాపుగా గత కొద్ది కాలంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఉండదు అన్నట్టుగా ఊగిసలాడుతూ వస్తున్న నేపథ్యంలో మొన్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించాయి. పార్టీలో చాలా తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎల్పీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎల్పీ సమావేశం ఈరోజు చాలా సంచలనాత్మకంగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.